ఆ రోజు నాకు వద్దన్నా సరే స్టేట్ ప్రెసిడెంట్ ఎక్కడైనా కొట్లాడాల్సిందే. దమ్ము ధైర్యం ఉన్న అధ్యక్షురాలు కాబట్టి అన్న కూడా అదే ధైర్యంతో ముందుకు పోయినాడు, సీఎం అయినాడు. అదే ధైర్యం చెల్లకు కూడా నూరు పోసినాడు. ఈరోజు కొట్లాడుతున్నాం. అన్న నేర్పిన విద్యనే ఇది. సో ఆ అన్నను మేము ప్రశ్నించడం తప్పని నేను అనుకోను. అన్న చెల్లెళ్ళ మధ్య 1,00,000 గొడవలు ఉంటాయి. నేను వేరే మాట మాట్లాడాను. ఇది వేదిక అనుకున్నాం, ఇక్కడనే మాట్లాడతాం అన్నాం. తప్పేముంది దాంట్లో? ధర్నా ఎట్లయితుందని అడుగుతా నేను. దిస్ ఈజ్ నాట్ ధర్నా. బికాజ్ మొన్న డిప్యూటీ సీఎం గారు బట్టన్న గారు కూడా వస్తే నేను మాట్లాడడం జరిగింది. దాంతో పాటు మహేష్ అన్నను కూడా పిలిచి 35 జిల్లా ప్రెసిడెంట్లు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒక్కటంటే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మా చెల్లెళ్ళకి ఇవ్వలేదంటే ఎక్కడ మైనస్ ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఎవరో ముక్కు ముఖం తెలియంది నేను మాట్లాడితే బాగుండదు. ముక్కు ముఖం తెలిసి జెండా మోయన వాళ్ళకి కూడా పదవులు వచ్చినాయి. కానీ మహిళలు మేము గౌరవిస్తాం. వి వెల్కమ్ దెమ్. ఐఎమ్ వెల్కమింగ్ దెమ్. మేము తప్ప అనట్లేదు. వాళ్ళకు కూడా ఇవ్వండి, దాంతోపాటు మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇంత ఎక్కడ తప్పుగా అనిపిస్తుంది తల్లి కావ్య చెప్పండి మీరు? ఎక్కడ తప్పుగా అనిపిస్తలే. ఎందుకంటే మహిళలు అన్ని రంగంలో ఎదిగినట్టు రాజకీయ రంగంలో కూడా ఎదగాలి, ఒక పోస్ట్ లో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో బీఆర్ఎస్ లో కూడా కొంతమంది మహిళలు అక్కడో ఇక్కడో కనిపించారు. మరి ఈ ఏడాది పాలన చాలా మంది కూడా అనుకుంటున్నారు ఎక్కడ మహిళలు కనిపిస్తలేరు, కనిపిస్తే మంచిగుండు అని. ఇప్పుడు మీ పోరాటంతో అయినా మహిళలు మళ్ళీ ఆ పదవుల్లో చూస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఉండాలని కూడా అనుకుంటున్నా. మైనస్ ఎక్కడ? టిఆర్ఎస్ క్యాడర్ కి మహిళలు లేకపోవడం, బీఆర్ఎస్ కి కానీ లేకపోతే బీజేపీకి కానీ ఉన్నా కూడా బయటకు వచ్చి పని చేయరు, బయటకు వచ్చి మాట్లాడలేరు. వాళ్ళ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడమంటే మాట్లాడగలుగుతారు, లేదా పార్టీ గురించి మాట్లాడమంటే ఎజెండా మాట్లాడగలుగుతారు. పాపం వాళ్ళు ఎవరికి కూడా, అందులో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద పొజిషన్స్ ఇవ్వలేదు. ఎందుకంత వివక్ష? 51% ఉన్నాం. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు నారీ న్యాయం అంటున్నారు, సమానత్వ న్యాయం అంటున్నారు, నారీ న్యాయ ఆందోళన. నిన్న నారీ న్యాయ కిట్స్ ఇచ్చాను నేను అందరికీ కూడా. ఎవరైతే సభ్యత్వం చేశారో ఒక పెప్పర్ స్ప్రే, ఒక బుక్లెట్, చట్టాలకు సంబంధించి ఒక బుక్లెట్. మీరు పోయి న్యాయవాదిని అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటి సర్టెన్ ప్రాబ్లమ్స్ రాసి సర్టెన్ సెక్షన్స్ రాసి పెట్టాం అందులో. సో అట్లాంటి ఒక బుక్లెట్ ఇచ్చాం, బ్యాండ్ ఇచ్చాం, పెన్ ఇచ్చాం, బ్యాచెస్ ఇచ్చాం, ఫ్లాగ్స్ ఇచ్చాం నిన్న. దిస్ ఈస్ అ కిట్ ఆఫ్ నారీ న్యాయ్. సో వీఆర్ ప్రౌడ్ దట్ టుడే యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో పొలిటికల్, సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నప్పుడు మరి రేవంత్ అన్న పెద్దపీట వేస్తున్నారు. సెకండ్ లిస్ట్ లో అంటే నేను ఆఫ్ ద రికార్డు అంటలేను, నేను చూసిన దగ్గర నాకు వాళ్ళకి పదవులు ఉన్నాయి కనిపించలే. ఒక సునీతారావు గొంతెత్తితే సునీతారావుకి ఒక్కదానికి ఇస్తే అయిపోతుందా? నేను అన్నని అడిగేది అదే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలందరికీ కూడా పెద్దపీట వేయాలి. ఎక్కడో అరాకూర రావడం కాదమ్మా. ఒక ఎడ్యుకేషన్ కమిషన్ లో 2 మెంబర్లు, లేకపోతే మార్కెట్ యార్డ్లో, ఒక నాటక అకాడమీలో. ఇప్పుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యేకి మీరు రూల్ పెట్టినారు, రూల్ బ్రేక్ చేసినారు. సీఎం గారే రూల్ పెట్టినారు. అన్న ఆదేశాలు మేము పాటించినాం. 6 నెలలు అంటే జూలైలో అన్న లెటర్ రాసి పంపించినాడు నన్ను మార్చమని చెప్పి. నేను అన్న అడిగితే అట్లనే ఇస్తాం. వాళ్ళని లెటర్ రాయడం ఎందుకు అవసరమా? ఆ లెటర్ మళ్ళీ పేపర్స్లో వేసి మళ్ళీ నన్ను దిగాడా చేసి మళ్ళీ దాంట్లో ప్రెస్లో చెప్పి అవసరం అంటారా? అంట పదవి లేకున్నా కూడా నేను ఒక కార్యకర్తగా ఉండిపోతా కాంగ్రెస్ పార్టీకి. సునీతారావు ఎప్పుడు పదవులు అడగలేదు, కానీ సునీతారావుకి హక్కు ఉంది అడగడానికి. పని చేస్తున్నా, అడుగుతున్నా. నా చెల్లెళ్ళందరూ పని చేసిండ్రు, వాళ్ళ కోసం ఇవ్వమని అడుగుతున్నా. దాంట్లో నాకు తప్పు అనిపిస్తలేదు. ఇక రచ్చ అనుకోండి, రగడ అనుకోండి, తిరుగుబాటు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ముందట్లాగా లేరు మహిళలు. ఇప్పుడు అందరు ఏమంటున్నారు? అక్క నువ్వు ఆ రోజు రేవంత్ అన్న నీకు చెప్పిండేమో, మహేష్ అన్న నీకు చెప్పిండేమో, కానీ నువ్వు మాకు చెప్తే నీ కోసం పని చేసినాం. నువ్వు అడగాల, నువ్వు అడగకపోతే నడవదక్క అని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, దాంట్లో వాళ్ళు తప్పు పడుతున్నారు. నేను ఏ విధంగా మరి అర్థం చేసుకోవాలా? పెద్దలు, గౌరవనీయులు అందరు మంత్రివర్యులకు కూడా మేము లిస్టు పంపించడం జరిగింది. మరి అందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రివర్గం అయిపోయింది. మంత్రులకు కూడా లిస్టు పంపించారు. మంత్రులకు లిస్టు పంపించిన తర్వాత సంవత్సరం అయిపోతుంది కదా, మరి 13 మంత్స్ అయింది. సో మేము అంతే మేమేమంటున్నామంటే మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు పని చేసినో తెలుసు. నేను ఇచ్చిన లిస్టు పోనీ తప్పు అనుకుందాం, ఫర్ ఎ సెకండ్ వి విల్ థింక్ దాట్ తప్పు అనుకుందాం. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మంత్రులందరికీ తెలుసు, ఎమ్మెల్యేలు అక్కడ ఉండే. సో మీరే ప్రమోట్ చేయండి వాళ్ళని, అది చేయట్లేదు. సో లిస్టు చూస్తే మొన్న కేటీఆర్ చిట్ చాట్ చేస్తూ 45 కార్పొరేషన్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాయి, రేవంత్ రెడ్డి మా వాళ్ళకే పెద్దపీట వేసిండని మాట్లాడుతున్నాడు. సో మాకు మరి అది అవమానంగా అనిపించదా? మీరు చెప్పండి, అవమానంగా అనిపించదా? మా వాళ్ళు ఏమైనా ఎమ్మెల్సీలు ఇమ్మని అడిగినా చెప్పండి. నేను అడిగినా, నాకు అర్హత ఉంది, నేను అడిగినా. ఎందుకంటే నేను ఒక అధ్యక్షురాలుగా నేను పని చేసినా అడిగిన. పని చేయకుంటే నాకు ఏ పదవి ఇవ్వకండి. సునీతారావు పని చేస్తుంది, బీసీ బిడ్డ,
ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి అందరు చూస్తున్నారు ఈ రోజు ఒక మహిళ ఎదగాలని చెప్పి మా సామాజిక వర్గం నుంచి కూడా అడుగుతున్నారు. తప్పేం